సయ్యారా మూవీ స్క్రీనింగ్ అవుతున్న థియేటర్స్లో చూస్తే మనం సిచ్యువేషన్స్ మనకు అర్థమవుతుంది కదా. ఎక్కడ పడితే అక్కడ ఏడుస్తూనే ఉన్నారు. ఓకేనా, లవ్ ఫెయిల్యూర్ క్యాండిడేట్స్. సో లిటరల్లీ ఇదే సినారియో నేను మెనీ కంపెనీస్లో నేను చూశాను అనమాట. అంటే ఎలా ఉంటుంది అని అంటే కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి. అది ఎలా ఉంటాయి అని అంటే ఎంత రాడ్ ప్రాజెక్ట్ అని అంటే మార్నింగ్ ఎప్పుడో లాగిన్ చేస్తే మిడ్ నైట్ ఎప్పుడో అవుతుంది, టు బీ ఫ్రాంక్, లాగౌట్ అయ్యే వరకు. సో ఆ మధ్యలో నా బ్రేక్ఫాస్ట్ స్కిప్ అవుతుంది, లంచ్ స్కిప్ అవుతుంది, డిన్నర్ ఎప్పుడో మిడ్ నైట్ చేస్తూ ఉంటాం. సో మరి అలాంటి ఉన్న ప్రాజెక్ట్స్లో ఈవెన్ ఆ రెస్పెక్టివ్ ప్రాజెక్ట్ మేనేజర్కి తెలుసు ఎంత వర్క్ ఎలా ఉంటుందో స్ట్రెస్ అన్నది. అండ్ హెచ్ఆర్ వచ్చరికి ఏంటి అని అంటే మెయిల్స్ పెడుతున్నారు, 9 hours 9.5 hours కన్నా బియాండ్ మీరు వర్క్ చేయొద్దు సంథింగ్ అన్నది. సో ఇక్కడ మరి ఎవరు స్టాండ్ తీసుకోవాలి? ఎంప్లాయీ స్టాండ్ తీసుకుంటే ఇక్కడ వచ్చరికి ఏంటి అని అంటే అక్కడ ఎంప్లాయీకే నష్టం, ఎందుకంటే తన జాబ్ పోతుంది కాబట్టి. సరే లేదు, ఇఫ్ ఇన్ కేస్ ఏమన్నా ఎంప్లాయీ అనేవాడు మేనేజర్కి వెళ్ళి చెప్తే మేనేజర్ ఏం చేస్తాడు, నేను వర్క్ చేస్తలేనా, లేదు అని అంటే వేరే వాళ్ళు వర్క్ చేస్తలేరా అంటారు. ఓకేనా, సో ఇదొక వే ఉంది వాళ్ళకు రిజెక్ట్ చేయడానికి. సరే ఓకే, ఇఫ్ ఇన్ కేస్ మరి ప్రాజెక్ట్ డినై అంటే ప్రాజెక్ట్ డిఅలొకేట్ చేయమంటే అంటే వేరే ప్రాజెక్ట్కి మూవ్ చేయమని అంటే వీళ్ళు ఏం చెప్తారు, నో అలా కుదరదని చెప్తారు. సో మరి ఏం చేయాలి? అలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేయాలి యూజువల్లీ? సో ఎంప్లాయీ అనేవాడు స్టాండ్ తీసుకోవాలి, ఫర్ షూర్ స్టాండ్ తీసుకోవాలి. అంతేగాని అక్కడ ఏడ్చుకుంటేతో కూర్చోలేము కదా, అందులోకి వెళ్ళి బయటికి రావాలి అంతే. ఎందుకంటే ఆ కంపెనీ ఆ యొక్క వర్క్ కాదు కదా ఉన్న లైఫ్ మొత్తం. మనకున్న 24 hours ఆల్మోస్ట్ మనం 10 hours మాత్రమే వీ నీడ్ టు స్పెండ్. ఆ మిగతా 14 hours ఏదైతే ఉందో వీ నీడ్ టు డెడికేట్ టు అవర్ పర్సనల్ లైఫ్స్, అంతే కదా. అంతేగాని ఆ ఉన్న 14 hours మొత్తం నేను ఆఫీస్కి ఆ కంపెనీకే నేను డెడికేట్ చేస్తానంటే మీ యొక్క పర్సనల్ లైఫ్ ఫర్ షూర్గా డిస్టర్బ్ అవుతుంది. సో నేను ఫైనల్గా చెప్పదలుచుకుని ఏంటి అని అంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు అలాంటి ప్రాజెక్ట్లో ఉంటే ఫస్ట్ మీరు ఏం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి అని అంటే మీ రిపోర్టింగ్ మేనేజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు కన్సర్న్ రేజ్ చేయండి. నేను ఇలా ఉంటే వర్క్ చేయను సంథింగ్ అన్నట్టు. ఇఫ్ ఇన్ కేస్ తన వల్ల కాలేదు, తనకి ఏదో బ్యాడ్ నేమ్ వస్తాయని తను కామ్గా కూర్చుంటే, పిల్లిలాగా కామ్గా కూర్చుంటే, దెన్ మీరు మీ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్ ఏదైతే మీరు ఉంటారో హెచ్ఆర్, ఆ హెచ్ఆర్కి మీరు కన్సర్న్ రేజ్ చేయండి. వాళ్ళు ఫోన్లు ఎత్తరు. జస్ట్ మీరు ఏం చేయాలంటే ఒక మెయిల్ పడేయండి. ఒక సివియర్ మెయిల్ పడేయండి. కాపీ టు యువర్ రిపోర్టింగ్ మేనేజర్. అప్పుడు కాల్ స్కెడ్యూల్ అవుతుంది. అప్పుడు చెప్పండి ఇలా ఉంది అలా ఉంది అలా ఉంది అన్నది. బట్ ఇక్కడ హెచ్ఆర్ ఏం చేస్తారు, స్క్రిప్టెడే ఉంటుంది. ఎవరో ఏదో చెప్పింది అంటే ప్రోగ్రామ్ మేనేజర్ రెస్పెక్టివ్ ఆ తాలూకు ప్రోగ్రామ్ మేనేజర్ ఉంటాడు కదా, తను చెప్పిన స్క్రిప్టెడ్ ఏదైతే ఉందో హెచ్ఆర్ వచ్చి మనకు చెప్తూ ఉంటుంది. సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్న ఫైనల్ ఏంటి అని అంటే మీ తరపు నుంచి మీరు క్లియర్గా ఉండండి. యూ నీడ్ టు రేజ్ యువర్ వాయిస్. మీరు మీ యొక్క వాయిస్ రేజ్ చెయ్యకుంటే వీళ్ళు ఇలానే తయారవుతారు. రేపు 14 hours అంటారు, ఎల్లుండి 16 hours అంటారు. సో మీరు ఎవరికి ఏం భయపడకండి. మీ దగ్గర స్కిల్ ఉన్నప్పుడు మీరు ఫర్ షూర్గా ఆ జాబ్ కాకుంటే ఆ ప్రాజెక్ట్ కాకుంటే వేరే ప్రాజెక్ట్ లేదు అని అంటే వేరే కంపెనీకి ఫస్ట్ షూర్గా మీరు రిక్రూట్ అవుతారు. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర స్కిల్ లేకుంటే అప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే ఏదో 1 month మీరు దాన్ని ఏమంటారు మేనేజ్ చేసుకుంటూ అప్గ్రేడ్ చేసుకోండి. ఇంటర్వ్యూస్కి ప్రిపరేషన్ అవ్వండి. అప్పుడు మీరు ఇలాంటి కన్సర్న్స్ ఏదైతే ఉంటే మీరు రేజ్ చేయండి. ఎవరేం ఆపలేరు మిమ్మల్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని కార్నర్ చేసి అది చేసి ఇది చేస్తూ ఉంటే మీరు ఎందుకు అంత భయపడతారు, మీరు ఎందుకు అంత టాలరేట్ చేస్తూ ఉంటారు? మీకు స్కిల్ లేదా? బయట జాబ్స్ లేవా? బయట ఫర్ షూర్గా జాబ్స్ ఉన్నాయి. మీరు స్కిల్డ్ పర్సన్ ఉంటే ఫర్ షూర్గా మీకు జాబ్స్ ఉంటాయి. ఆ రైట్ టైంలో కాకుంటే మేబీ ఆ క్వార్టర్ కాకుండా నెక్స్ట్ క్వార్టర్లోనే ఫర్ షూర్గా ఉంటాయి. అంతే తప్ప మీరు అక్కడే వండుకుంటూ టాలరేట్ చేసుకుంటూ ఉంటే మాత్రం మీ జీవితం నాశనం చేసుకోకండి. సో యా.